కాదంటారా? అవునంటారు కాదంటారా? ఎందుకు? నీవు దేవునికి ఇచ్చి దేవుని దగ్గర ప్రతిఫలము పొందకపోతే ఉపయోగం ఏముంది? నువ్వు దేవునికి ఎందుకు ఇస్తున్నావు? దేవుని దగ్గరకు నైవేద్యాలు, దేవుని దగ్గరకు అర్పణలు, దేవుని దగ్గరకు కానుకలు ఎందుకు తీసుకొస్తున్నావు అంటే దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని. అయితే పెద్దవాడికి కోపం వచ్చిందండి. అయ్యో, నేను ఇచ్చిన కానుకను నువ్వు స్వీకరించవా అని కోపం వచ్చి దేవుని మీద కోపము ఎటు మళ్ళిందంట? తన తమ్ముడి మీదకు వచ్చేసింది. తన తమ్ముడి మీదకు అసూయ, తన తమ్ముడి మీద స్వార్థము, తన తమ్ముడి మీదకు కోపము. ఆ కోపము ఏం చేసిందయ్యా అని అంటే ఆ తమ్ముడి మీద పడి ఆ తమ్ముడిని నరహత్య చేసే కడకు తీసుకుపోయింది. ఆదాము ఆజ్ఞ మాత్రమే అతిక్రమిస్తే ఆదాము యొక్క కుమారులు ఒక మనిషిని నిర్దాక్షిణముగా చంపివేశారు. నరహత్య మొదలయ్యింది. పాపము మానవునిలోనికి వచ్చిన తర్వాత ఆ పాపము నుండి జననము అవుతున్న ఆ సంక్రమించిన జనాంగమైన మనలోనికి నరహత్య, ద్వేషము, కోపము, విమతలు, మద్దతులు, అల్లరులు, అబద్ధాలు, ఈ పాపముతో కూడిన లక్షణాలన్నీ, నాశనకరమైన పాప లక్షణాలన్నీ మనలోనికి వచ్చేసినాయి అండి. మనలోనికి వచ్చి ఒక వ్యక్తిని నాశనము చేయటానికి కూడా మనం వెనకాడకుండా, ఒక వ్యక్తిని నరహత్య చేయటానికి కూడా వెనకాడకుండా మానవుడు తయారయ్యాడు. ఈరోజు కూడా చేయట్లేదంటారా నరహత్యలు? ఈరోజు కూడా చేస్తున్నారు. ఎందుకు? మానవునిలో ఉన్న పాపము ఒక మనిషిని మనిషిగా ప్రేమించక, ఒక మనిషిని మనిషిగా చూడక, ఆ మనిషిని నిర్దాక్షిణముగా తాను నాలాంటి వాడు అని అనుకోకుండా, తాను నాకు ఉన్నటువంటి ప్రాణమే తనకి ఉంది అని అనుకోకుండా నిర్దాక్షిణంగా చంపేవారు లేరా? కారణం ఏందో తెలుసా? మానవుడు పాపమును కలిగి ఉన్నాడు. అప్పుడు కయ్యూనును దేవుడు ఏం చేశాడు తెలుసా? బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనము మనం చదివితే, ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం, దేవుడైన యెహోవా అతడు ఏదెను నుండి తీయబడెను, దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతనిని పంపివేశాను. ఏందమ్మా? 3వ అధ్యాయం 23వ వచనమేనా? 3వ అధ్యాయం 23వ వచనమేనా? ఇక్కడ ఆదామును ఏదెను తోటలో నుండి పంపివేశాడు. అయితే కయ్యూనును ఏం చేశాడో తెలుసా? కయ్యూనును దేవుని సన్నిధికి రాకుండా 4వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదువమ్మా. అందుకు కయ్యూను, నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది, నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. చాలమ్మా. ఏంటంట? దేవుడు మానవుణ్ణి నరహత్య చేసిన తర్వాత దేవుని సన్నిధికి రాకుండా వెలివేశారు. వెలివేయటం అంటే మనకు కూడా తెలుసు కదా. వెలివేయటం అంటే మనకు కూడా తెలుసు. మా కులంలో నువ్వు కలవకూడదు, మా కుటుంబ ఫంక్షన్లకు నువ్వు రాకూడదు, నీకు మాకు సంబంధము లేదు, నీకు మాకు ఇంకా ఏ మాటలు లేవు, మా నుండి నీ దగ్గరికి ఏమీ రాదు, నీ దగ్గర నుంచి మా దగ్గరికి ఏమీ రాకూడదు. అది తాంబూలమైనా కానీ. వెలివేయటం అంటే ఏంటి? కంప్లీట్గా నీకు నాకు సంబంధము లేదు అని చూపించటానికి, నిన్ను బయటకు పంపివేయటానికి. ఇక్కడ మానవుణ్ణి పాపము చేసిన తర్వాత మానవుడు దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు, దేవుని సన్నిధిలో ఉండకుండా వెలివేయబడ్డాడు. ఇది బహుఘోరమైన శిక్షా విధి అంట. దేవుని సన్నిధిలో లేకపోతే ఆ కయ్యూను పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దేశ దిమ్మరిగా నాశనకరమైన బ్రతుకులో, శాపకరమైన బ్రతుకులో ఆ కయ్యూను సంతతే జీవించింది. దేవుని సన్నిధిలో నీవు నేను ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. అయితే మానవుడు పాపము చేసి దేవుని సన్నిధి నుంచి బయటకు
వెళ్ళిపోయాడు. దేవుడి సన్నిధి నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు. దేవుని సన్నిధి నుంచి పంపివేయబడ్డాడు. దేవుని సన్నిధికి నీవు నేను రాకుండా దేవుడు ఏం చేశాడో తెలుసు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట, కీర్తన గ్రంథములో 5వ అధ్యాయములో ఒక మాట 5వ వచనములో చక్కని మాట వ్రాయబడుతుంది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతులు పరిశుద్ధుల సభలో, నీతిమంతుల సభలో, పరిశుద్ధుల సభలో, దేవుని బిడ్డల సభలో పాపులు నిలువలేరు. పాపులు నిలువ జాలరు. మీకు ఈ మాట అర్థం కావాలి అని అంటే, ఇప్పుడు వెలుగు చీకటి రెండు కలిసి ఉంటాయా? వెలుగు చీకటి రెండు కలిసి ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? వెలుగు చీకటి, వెలుగుకి చీకటికి పొంతన. చీకటి వచ్చిందంటే వెలుగు వెళ్ళిపోవాలి, వెలుగు వచ్చిందంటే చీకటి వెళ్ళిపోవాలి. వెలుగు చీకటి రెండు కలవు. అలాగే పరిశుద్ధత కలిగిన సభలో పాపులు ఉండరు. పాపుల సభలో పరిశుద్ధులు ఉండకూడదు. అందుకు దేవుడు పాపినైన ఆదామును పరిశుద్ధమైన ఏదైనా తోటలో నుండి బయటకు పంపివేశాడు. నరహంతకుడైన ఈ కయ్యూనును ఈ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి రాకుండా వెలివేశారు. అందుకనే మీరు పాత నిబంధనలో చూడండి, పాత నిబంధన యొక్క మందిరం ఎలా ఉందో తెలుసా? పాత నిబంధన మందిరము ఒక డేరాలతో వారు 3 భాగాలుగా కట్టారు. మొదట ఆ 3వ భాగము అతి పరిశుద్ధమని, మధ్య భాగము పరిశుద్ధము అని, మొదటి భాగము ప్రాంగణము అని, వరండా అని వాళ్ళు చూసేవారు. అయితే ఆ అతి పరిశుద్ధమైన ఆ గదిలో దేవుని యొక్క మందసము, దేవుని యొక్క సన్నిధి ఉండేది. ఆ అతి పరిశుద్ధమైన ఆ స్థలములోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాడు అంటండి. ఏంటంట? సంవత్సరానికి ఒక్కసారే. అది కూడా తనను తాను చాలా జాగ్రత్తగా శుద్ధి చేసుకొని, తనను తాను చాలా జాగ్రత్తగా పరిశుద్ధపరుచుకొని ఆ అతి పరిశుద్ధమైన మందిరములోనికి, ఆ దేవుని ముంగటకు, ఆ దేవుని సన్నిధికి ఆయన ఒక్కసారి మాత్రమే సంవత్సరమునకు వెళ్ళేవాడు. అయితే ఆ ఒక్కసారి మాత్రము అతడు ఒకవేళ అయోగ్యుడుగాను అపరిశుద్ధుడిగా వెళితే అక్కడికక్కడే చచ్చిపోయేవాడు. పాత నిబంధన మందిరంలో సామాన్యమైన మానవులు దేవుని మందిరములోనికి వెళ్ళటానికి కానీ, దేవుని మందిరములో పరిచర్య చేయటానికి కానీ, దేవుని మందిరములో సేవ చేయటానికి కానీ, దేవుని సన్నిధిలో దేవుని శక్తిని అనుభవించటానికి కానీ వారికి అవకాశము లేదు. మరి నూతన నిబంధన మందిరములో అందరికీ అవకాశం ఉంది. అందరికీ అవకాశం ఉంది. కృపామయుడైన యేసయ్య క్రిస్మస్ బాలుడిగా ఈ భూమి మీదకు వచ్చి, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి వచ్చి కృపచేత నిన్ను నన్ను తన సన్నిధికి పిలుస్తున్నాడు. కృపచేత నిన్ను నన్ను తన మందిరములోనికి రమ్మంటున్నారు. కానీ ఈరోజు మాత్రం దేవుని మందిరము విలువగా లేకుండా పోయింది. దేవుని మందిరం ఎలా లేదంట? విలువగా లేకుండా పోయింది. దేవుడు తన మందిరములో, దేవుడు తన దగ్గరికి, తన సన్నిధికి ఆయన పిలుచుచున్నా కానీ ఈరోజు మానవుడు దానిని లక్ష్యం చేయట్లేదు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఆయనని పిలిచినా కానీ ఆయన యొద్దకు రాకుండా జనాంగం ఉంటున్నారు. ఇది మహిమ కలిగిన సన్నిధి. కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమ కంటే కడవరి మందిరపు మహిమ గొప్పది అని ప్రవక్త చెప్తున్నాడు. ఈ మందిరము మహిమ కలిగినది, ఈ మందిరము శక్తి కలిగినది, ఈ మందిరము దేవుని సన్నిధి కలిగినది, ఈ మందిరము దేవుని ప్రసన్నత కలిగినది, ఈ మందిరము దేవుని వెలుగు కలిగినది, ఈ మందిరము దేవుని శక్తి కలిగినది. ఈ మందిరములోనికి వచ్చిన మనము దేవుని శక్తి చేత తాకబడతాం. ఈ మందిరములోనికి వచ్చిన మనము దేవుని మహిమ చేత తాకబడతాం. ఈ మందిరములోనికి వచ్చిన మనము దేవుని యొక్క పరిశుద్ధ చేత తాకబడతాం. ఈ మందిరములోనికి వచ్చిన మనము దేవుడు ఏం చేస్తున్నాడంట? నిన్ను నన్ను గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. ఆదాము ఏదేని తోటలో ఏ ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో, నువ్వు కష్టపడినా పడకపోయినా నీకు సమృద్ధి అయినా ఆహారము దేవుడిస్తున్నాడు. నా పిల్లలు వారు నిద్రించినను నేను వారికి